గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. గురు మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అఫ్ కోర్స్ ద్వాదశ రాశుల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని. మంచి చెడు ఒక్కొక్క రాశికి ఏం జరగబోతుంది, ఎలాంటి చేంజెస్ రాబోతుంది, ఉంటే 1 year పాటు వారు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ 1 year పుట్టే పిల్లలకి చాలా చాలా విద్యా బుద్ధులు అలాంటివన్నీ బాగుంటాయని వింటున్నాం. మరి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి అన్ని తెలుసుకుందామండి ఒకసారి. సో కన్య రాశి వారికి గురువు మార్పు ఎలాంటి రిజల్ట్ తీసుకొస్తుందండి? ఈ గురువు మారటం వల్ల విపరీతంగా బాగుపడిపోయే రాశుల్లో ఇది ఒక రాశి అండి. సింపుల్ లైనింగ్ అంతే, దీని గురించి డిస్కషన్ లేదు. ఒక డైలాగ్ వచ్చామా చెప్పామా వెళ్ళామంటే బాగుంటుంది కాబట్టి ఇంకేం మాట్లాడతామండి. అన్ని పట్టుకున్నా ఏది పట్టుకున్నా బాగుంటుంది. ఏదో ఒకటి ఉంటుంది, లొసుకలే ఉండండి, పర్ఫెక్ట్ గా ఉంది, బాగుంటుంది. మనకి ముందు శాస్త్రాలు ఏం చెప్పారు చూద్దామండి. ఎందుకంటేనండి 11వ స్థానంలో గురువు ఉన్నారండి. 11వ స్థానాన్ని లాభస్థానం అంటారు. 11వ హౌస్ లో ఎలాంటి గ్రహం ఉన్నా బాగుంటుంది. 11వ స్థానానికి ఉన్న ఎక్సెప్షన్ ఏంటంటేనండి 8th హౌస్ లో ఏ గ్రహం ఉన్నా పనిచేయదు. 11th హౌస్ లో ఏ గ్రహం ఉన్నా బాగా పనిచేస్తుంది. అందుకని చెప్పేసి 11th హౌస్ లాభస్థానము. నెట్వర్కింగ్, బయటకు వెళ్ళిపోయి 10 మందితో కనెక్ట్ అవ్వడానికి సూపర్ గా యూజ్ అవుతుంది. లాభం సంపాదించుకోవడానికి ఉంటుంది. ఏదైనా పని చేస్తే అందులో ప్రాఫిటబుల్ ఉండడానికి ఉంటుంది. మెయిన్ బ్రదర్స్, ఎల్డర్ బ్రదర్స్, సిబ్లింగ్స్ అంతా బాగుంటుంది. ఇలా రిప్యుటేషన్ అంతా, కీర్తి ప్రతిష్టలు చాలా బాగా వ్యాప్తి చెందుతాయి ఈ టైంలో. సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లు చేసేవాళ్ళు, యూట్యూబ్లు చేసేవాళ్ళు, వాళ్ళంతా చాలా బెస్ట్ పీరియడ్ అయితే వాళ్ళైతే వెళ్ళబోతున్నారు అనమాట. అయితే మనకి ఫస్ట్ గ్రంథాల్లో ఏం చెప్పారు, నెక్స్ట్ ప్రాక్టికల్ ఇంటర్ప్రిటేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఇందులో యశో వృద్ధి అంటే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఎలా పెరుగుతాయి? సోషల్ మీడియా మనం చెప్పుకున్నాం చూడండి, వీళ్ళ గురించి టామ్ 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 వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఎక్కడ పెట్టినా కానీ. సర్వత్ర విజయం సుఖం, సింపుల్ అండర్స్టాండింగ్. ప్రతి చోట వీళ్ళకి విజయవంతంగా ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది. అంతేకాకుండా బలం, తేజం, ఫిజికల్ గా చాలా బలంగా ఉంటారు. ముఖం అంతా గ్లోరియస్, షైగా ఉంటుంది అనమాట. ఎలా ఫోటో దిగని అలా వెళ్ళిపోతుంది వాళ్ళకి. తర్వాత శత్రునాశాంత చాలా ఇంపార్టెంట్ అండి. మనకి పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు సహనంగా ఉండండి, సహనంగా ఉండండి అని. ఎందుకు అంటే మన అనుకూలమైన టైం వచ్చే వరకు వెయిట్ చేయాలండి. ఎప్పుడైతే అనుకూలమైన టైం వచ్చినప్పుడు శత్రువులు మనం ఏం చేయనవసరం, వాళ్ళంతా వాళ్ళే పోతారు. అందుకని మనం వాళ్ళ మీద కలబడని అవసరం లేదు, ఏమి లేదు. కొంచెం టైం వెయిట్ చేస్తే పోతుంది. అలాంటి టైం ఈ రాశి వాళ్ళకి వచ్చిందండి, కన్య రాశి వాళ్ళకి. నాకు తెలిసిన క్లయింట్స్ చాలా మంది ఉన్నారు. కొంచెం ఇన్లాస్తో ఇబ్బందులు పడేవాళ్ళు, సరైన బంధువులతో అండర్స్టాండింగ్ లేకుండా ఇబ్బందులు పడేవాళ్ళు, కొంతమంది వాళ్ళ దాటికి తట్టుకోలేక అబ్రాడ్ పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చదువు వంక పెట్టేసి, జాబ్ వంక పెట్టేసి దూరంగా వెళ్ళిపోవాలరా బాబు అని. అలాంటి వాళ్ళకి ఏమవుతుంది, శత్రునాశాంత, శత్రువులు అనేవాళ్ళు వాళ్ళంతా వాళ్ళే దూరంగా వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చేసి ఏం చేయకుండా. మోస్ట్ ఇంపార్టెంట్, నాకు బాగా నచ్చిందండి, మంత్రసిద్ధి. ఈ టైంలో వీళ్ళు లలిత సహస్రనామం చదువుకున్న, విష్ణు సహస్రనామం చదువుకున్న చాలా మంది ఇవి చేస్తున్నారండి. ఎక్కువగా శ్రీ విద్య ఉపాసన చేస్తున్న వాళ్ళు ఉంటారు. రకరకాల లెవెల్స్ ఉంటాయి, లెవెల్ని బట్టి మంత్రాలు అవి పురస్చరణ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఈ టైంలో చేస్తే మంత్రసిద్ధి వస్తుందండి. ఆ యొక్క మంత్ర దేవత ప్రసన్నమయ్యి వీళ్ళకి ఏ కోరికలు కావాలంటే ఆ కోరికలు ఇస్తుంది. సో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ టైం అండి. ఈ టైంలో ఎవరైనా ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి ది బెస్ట్ రిజల్ట్ వస్తుందండి మంత్రసిద్ధి. ఈ టైంలో చక్కగా వీళ్ళు ఉపనయనం జపించేసుకోండి, గాయత్రి మంత్రం చదివేసండి. పవర్ఫుల్ మంత్రాలు చాలా ఉన్నాయండి. అవి కనుక చేసుకుంటూ ఉంటే మంత్రసిద్ధి వస్తుందండి. 6 months డౌన్ టు లైన్ 1 year లో అనుకున్న పనులన్నీ టక అయిపోతాయి. ఒక్కసారి సిద్ధి వస్తే అమ్మవారు దేవతలు వదిలిపెట్టరండి. అనుకున్న ప్రతి టైంలో వస్తుంది, బెస్ట్ టైం అని చెప్పుకోవాలి మనం. ఇది మనకి ఏకాదశి గురువు అంటే ఏకాదశిలో కనుక 11వ స్థానంలో గురువు ఉండటం వల్ల ఇవన్నీ వస్తాయి అని చెప్పుకోవాలి. ఇన్ సమరీ, కీర్తి వృద్ధి, బలము, తేజస్సు, అన్ని చోట్ల విజయము, శత్రునాశము, మంత్రసిద్ధి ఇవన్నీ వస్తాయని చెప్తా ఉంటారు. వీటితో పాటు గురువు యొక్క దృష్టి ఉండటంతో పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతుంది. తర్వాత పిల్లలు పుట్టే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. గురు బలం ఉన్నప్పుడు పిల్లలు పుట్టడానికి ఇట్స్ బెస్ట్ టైం అండి. నాకు కొంతమంది అపాయింట్మెంట్ తీసుకుని అడుగుతూ ఉంటారు, 2 years గ్యాప్ తీసుకున్నామండి, 3 years గ్యాప్ తీసుకున్నామండి, ఇది కరెక్ట్ టైమా ఏంటండి అని చెప్తూ ఉంటారు. సో ఇది బెస్ట్ టైం ఈ రాశి వాళ్ళకి. అలానే కొంతమంది ఇప్పటిదాకా మ్యారేజ్ ఆగున్నామండి, హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, రకరకాల రీజన్లతోటి సో ఎప్పుడు వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇది అగైన్ ది బెస్ట్ టైం అండి ఈ టైంలో వాళ్ళకి. ఎవరైనా ఆల్రెడీ 28, 30, 31 దాకా వచ్చి ఈ రాశి వాళ్ళు ఉండి ఉంటే ఇప్పటిదాకా కాలేదని
టెన్షన్ వద్దండి, ఇక ముందు అయ్యే టైం వచ్చేసింది. ఎస్. కానీ ఈ టైంలో ఒకసారి వీళ్ళు జాతకం ఇండివిడ్యువల్ చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. కొంతమందికి దోషం చాలా సీరియస్గా ఉంటుంది. ఓకే. ఆ సీరియస్గా ఉన్నప్పుడు ఇది గోచారంలో ఉన్న గురువు బలం ఒక్కటే సరిపోదు. ఇంకా వాళ్ళకి దశాభుక్తి ప్రకారం ఏమైనా దోషాలు ఉంటే చూసి చేస్తే ఖచ్చితంగా పెళ్ళయ్యే అవకాశం ఉంటుందండి. సో అంతా బాగున్నప్పుడు ఇంకా మనకి ఎక్కువగా డిస్కషన్ అవసరం లేదు. బాగుంది కాబట్టి క్లోజ్ చేసేసేయండి, సరిపోతుంది. రైట్. సో మరి వీళ్ళకి మీరు సూచించే రెమెడీస్? వీళ్ళకి ఒకటే అండి, ఓవర్ అంబిషన్స్ ఉంటుంది. ఇండివిడ్యువల్ జాతకం ఒకసారి చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. తర్వాత స్పిరిచువల్ యాన్షియంట్ స్క్రిప్చర్ చదవడం, నారద భక్తి సూత్ర అని ఉంటుందండి, చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే మంత్రసిద్ధి వస్తుంది ఈ టైంలో, చెప్పుకున్నాం కదా. మరి మంత్రసిద్ధి, మంత్ర సాధన చేసేటప్పుడు భక్తిగా ఉండాలంటారు కదా. అసలు భక్తి అంటే ఏంటనేది నారద భక్తి సూత్రాలు చాలా బ్యూటిఫుల్ గా వివరణ ఉంటుందండి. చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ బుక్ అండి. 108 సూత్రాలు ఏముంటాయి, చిన్న చిన్న సూత్రాలు కూడా, అవి కూడా చిన్నపిల్లలకు కూడా అర్థమవుతాయి. వీలైతే మనం ఒక సిరీస్ చేద్దాం దాని గురించి, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం వింటున్నాను నేను నిజంగా. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. అందులో ఒక సెంటెన్స్ 5th ఒక ఉంటుందండి, ఒక సూత్రం నాకు పర్సనల్ గా చాలా బాగా కనెక్ట్ అవుతాను. దాన్ని ఎప్పుడైనా ఆస్ట్రాలజీ చెప్పేటప్పుడు, మీలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అది మైండ్ లో పెట్టుకుని వర్క్ చేస్తూ ఉంటాను అనమాట. నారద భక్తి సూత్ర, నారద మహర్షి డివోషన్ కి చెప్తూ ఉంటాను అనమాట. అలానే ఈ నారద భక్తి సూత్ర వీళ్ళు కనుక చదివితే చాలా బాగుంటుంది. గురువుల దగ్గర ఎవరంటే ఇమ్మీడియట్లీ వెళ్ళిపోయేసి వాళ్ళ దగ్గర ఒక మంత్ర దీక్ష తీసుకోమని నేను స్పెషల్ గా చెప్తానండి వాళ్ళకి. కన్యారాశి బెస్ట్ టైం వాళ్ళకి. దగ్గరలో ఉన్న గురువుల దగ్గర, బ్రాహ్మణోత్తములు ఎవరో ఉంటారండి, పోయేసి అంటే మాకు ఏదన్నా మంత్రం ఏమని అడిగితే టక్కన మంత్రం ఇచ్చేస్తారు, చేసుకుంటే అయిపోతుంది. బెస్ట్ టైం. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఇది వస్తుందండి ఈ టైం. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.